హాయ్ అండి. వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. నేను నిన్న సినిమాకి వెళ్ళడం జరిగింది. ఆ మూవీ పేరు వచ్చి 'కూలీ'. మీ అందరికీ తెలుసు, భారీ ఎక్స్‌పెక్టేషన్ మధ్యన రిలీజ్ అయిన సినిమా. పోటాపోటీగా జరిగాయండి కమెంట్స్. ఎక్కడ పట్టిన ట్విట్టర్‌లో, ఛానల్స్‌లో ఎన్టీఆర్ గారి మూవీ, రజనీకాంత్ గారి మూవీ, ఎన్టీఆర్ గారి మూవీ, రజనీకాంత్ గారి మూవీ. పోటాపోటీగా ఫ్యాన్స్ హంగామా మధ్యలో మొత్తానికి సినిమాలైతే 2 రోజులు, 3 రోజులు, ఈరోజు మూడో రోజు అవుతుంది. నిన్న నైట్ వెళ్ళడం జరిగిందండి. అంతకుముందు మార్నింగ్ ఫస్ట్ డే వార్ 2కి వెళ్ళాను. ఇవాళ నిన్న రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళాను. సో రెండిట్లో నాకు బెస్ట్ అంటే రజనీకాంత్ గారి సినిమా అని చెప్పాలి. ఫ్రాంక్గా చెప్తున్నాను, నా రివ్యూ ఎప్పుడు చాలా ఓపెన్గా ఉంటుంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా సరే, బట్ రజనీకాంత్ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోయానండి. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మనం సినిమాలోకి వెళ్తే కనుక ఓపెనింగ్ షాట్లోనే నుంచే క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టరు లోకేష్ కనకరాజు. మార్క్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. సేమ్ అదే టెంపోని మెయింటైన్ చేశాడు లోకేష్ కనకరాజు. సూపర్గా అనిపించిందండి. స్టార్టింగ్లో తీసుకున్న కాన్సెప్ట్ కాడి నుంచి హీరో ఎంటర్ అయ్యే విధానం కాడి నుంచి హీరో ఎంట్రన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ అయితే కుమ్మి ఆడబారేశాడు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. థియేటర్ రెస్పాన్స్ అనేది ఇంకా మీరు చెప్పాలా. అందులో రజనీకాంత్ గారి సినిమా థియేటర్ అంటే ఎంట్రీకి ఇంకా మాస్ ర్యాంపేజ్ అయిపోయింది. థియేటర్ అయితే షేక్ అయిపోయింది ఒక 5-10 మినిట్స్ దాకా. ఆల్మోస్ట్ మనం ఇంక కథలోకి ఎంటర్ అయ్యే టైంకి స్టార్టింగ్లోనే సత్యరాజ్ గారు చనిపోవడం జరుగుతుంది. సత్యరాజ్ గారు ఎందుకు చనిపోయారు, వెంటనే రజనీకాంత్ గారు రావడం జరుగుతుంది. ఈయన సత్యరాజ్ గారికి హీరో ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆయన ఎందుకు చనిపోయాడు అనే దాని గురించి ఈయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు, ఎవరు, ఎలా చంపేశారు అని. సినిమా అలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో క్యారెక్టర్స్ ఒకటొకటి ఎంటర్ అవుతూ ఉంటుంది. అప్పుడే శృతి హాసన్ క్యారెక్టర్ అనమాట. శృతి హాసన్ వచ్చి సత్యరాజ్ గారి కూతురు అనమాట. సో వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక బిగ్ గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ ఏంటంటే పోర్ట్లో ఏదో చేస్తుంటారు, బట్ స్మగ్లింగ్, అది ఏ స్మగ్లింగ్ అనేది ఎవరికీ తెలియదు. స్టార్టింగ్లోనే ఒక కూలీ పోలీస్ వేషంలో రావడం వల్ల అతను చనిపోవడం జరిగింది. వాడిని చంపేస్తారనమాట. దీనిలో ఆల్మోస్ట్ అన్ని రీజియన్కి సంబంధించిన యాక్టర్ని యూజ్ చేసుకున్నారండి. ఇంతలోనే ఇంట్రడక్షన్ సాంగ్ అయిపోతుంది. ఆ పోర్ట్లో కొన్ని సన్నివేశాలు జరిగిన తర్వాత ఇంతలో మౌనిక సాంగ్ అయిపోతుంది. మౌనిక సాంగ్ వచ్చేకాడికి ఇంకా థియేటర్లో ఊపే ఇంకా మామూలుగా ఉండదు మరి. అరే మౌనిక అని ఎత్తుకోగానే థియేటర్లో మొత్తం అందరూ స్టార్టింగ్ వచ్చేసారు డ్యాన్సులు వేసేదానికి. చాలా బాగా ఊపున్న సాంగు, చాలా బాగా అనిపించింది. దాంట్లో నాకు డైరెక్టర్ గొప్పతనం ఎక్కడ నచ్చిందంటే, రజనీకాంత్ గారి దగ్గర డ్యాన్స్ చేయించకుండా విలన్ దగ్గర చేయించాడు చూసావా. హ్యాట్స్ ఆఫ్ అండి. గట్స్ ఉండాలి. హీరో దగ్గర చేయించకుండా విలన్ దగ్గర చేయించడం అనేది. ఇంకా నాగార్జున క్యారెక్టర్ ఎంటర్ అయిందండి. నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా బాగానే వాళ్ళకి తగ్గ స్కోప్లోనే ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఇంతలో పోర్ట్లో అసలు ఈ సత్యరాజ్ ఏం చేసేవాడంటే, మనుషుల బాడీస్ ఉంటాయి కదా, ఆ బాడీస్లో సడన్గా ఎక్కువ వోల్టేజ్ని, హై వోల్టేజ్ని బట్టి సెకండ్స్లోనే దాన్ని బూడిద చేసేటప్పుడు మన బాడీ మొత్తం బూడిద అయిపోతుంది. అలాంటి ఒక మిషన్ ఒకటి కనుక్కుంటాడు. అది గవర్నమెంట్ తిరస్కరిస్తుంది అనమాట. ఎందుకంటే అది మిస్యూజ్ చేస్తారేమో అని. అది వీళ్ళు ఏం చేస్తారంటే కనుక, వీళ్ళు ఎక్కువ పోర్ట్లు మర్డర్స్ చేస్తుంటారు కాబట్టి ఆ చేసిన మర్డర్లు ఎవరికి చిక్కకుండా ఈ విధానాన్ని ఉపయోగించి బాడీని అంతా మసి చేస్తూ ఉంటారు అనమాట. ఇంతలో సడన్గా ఉన్నట్టుండి ఇతను సత్యరాజ్ గారు చనిపోవడము, హీరో రజనీకాంత్ గారు ఎంటర్ అవ్వడము, ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో ఎవరు చంపారు, పోర్ట్లో ఎవరు చంపారు అనేది ఎవరికి అర్థం కాదనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్సు. ఇంతలో తీరా చూస్తే సినిమాలో స్టెప్ బై స్టెప్ ట్విస్టుల మీద ట్విస్టులు మామూలుగా ఉండదు. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్టులు అనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరు స్కోప్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. తర్వాత నాగార్జున గారి క్యారెక్టర్ అయిపోయింది. ఇంటర్వెల్లు అలా 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 జరుగుతూ ఉంటుంది. స్టోరీ బాగుపోతుంటుంది. ఉన్నట్టుండి మామూలుగా ఉండదు. ఒక్కసారిగా ఉపేంద్ర గారి ఎంట్రీ అనమాట. ఉపేంద్ర గారు సూపర్ అండి. ఉపేంద్ర గారి ఎంట్రీకి ఇక్కడ కర్ణాటక, బెంగళూరు కాబట్టి థియేటర్స్ అట్టే దద్దరిల్లిపోయి మాస్ ర్యాంపేజ్ అట్టే మామూలుగా లేదు. సార్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్. హ్యాట్స్ ఆఫ్ సార్ ఉపేంద్ర గారు, మీ పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయాం మేము.
చాలా ఆయనకున్న కొద్ది టైంలోనే ఆయన పర్ఫార్మెన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌లో చూపిచ్చాడు. సూపర్‌గా పర్ఫార్మ్ చేశారు ఉపేంద్ర గారు. రజనీకాంత్ గారి ఫ్రెండ్‌లాగా, కూలీలాగా చాలా బాగుంది ఆ సీను. అక్కడికి ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోగానే ఇంకా మళ్ళీ సినిమాలో ఇంకా కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు డైరెక్టరు. ట్విస్టులు చాలా ఎక్కువుంటాయి. అవన్నీ ట్విస్టులు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు గానీ, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి ఆ ట్విస్టులని. సినిమా అంతా జరుగుతూ ఉంటది. మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత పాటలనేది ఆ 2 పాటలే. 'మౌనిక' ఇది ఒకటే వస్తది. మిగతా ఏం పాటలేం నాకేం అనిపియలేదు గానీ, ఏం పాటలేం లేవు. ఎందుకంటే సినిమా స్టోరీలో మనల్ని ఎక్కువ ఇన్వాల్వ్ జేయడం జరుగుతది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్‌ది నెక్స్ట్ లెవెల్ అని జెప్పుకోవచ్చు మనం. ఒక రేంజ్‌లో కొట్టాడాయన. ఇంకా సినిమా అంతా అయిపోయింది. ఇంకా విలన్ని ఇదయిపోయిన తర్వాత, నాగార్జున గారిని గూడా చంపేసిన తర్వాత, సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇంకేముంటదిరా క్లైమాక్స్ ఏముంటది అనుకునే టైంలో ఒక్కసారిగా అమీర్ ఖాన్ గారి ఎంట్రీ అనమాట. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అమీర్ ఖాన్ గారి ఎంట్రీకి థియేటర్లు మళ్ళీ ఇంకోసారి షేక్ అయ్యాయి. లాస్ట్‌లో రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ గాని, ఆ చెప్పిన డైలాగ్ విధానం గాని, లాస్ట్‌లో రజనీకాంత్ గారు సిగరెట్ పెట్టుకొని ఇట్లా నడిచే షాట్ ఉంటది. విలన్ దగ్గరికెళ్ళి చెప్పే డైలాగు. నా భూతో నా భవిష్యత్ అండి. డైరెక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా నాకైతే సినిమా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఎక్కడ ఏ సీను తీసేసేదానికి లేదు. చాలా మంచి ఇంటెన్సిటీతో తీసినట్టు అనిపించింది డైరెక్టరు. కథలో ఏమాత్రం డీవియేట్ అవ్వలేదండి. అతనేం చెప్పాలనుకున్నాడో ఆ కథని క్షుణ్ణంగా, నీట్‌గా, క్లారిటీగా చెప్పాడు. సో, నేనైతే గనక 'కూలీ' సినిమాకి 5 రేటింగ్ అయితే గనక 5 ఔట్ ఆఫ్ 3.7 ఇస్తాను నేను. ఇంకా 10 అయితే గనక 10 ఔట్ ఆఫ్ 8 ఇచ్చుకోవాల్సిందే. సూపర్ అండి. మొత్తానికి సినిమా ఇదైతే ఇది. అన్ని క్యారెక్టర్లు చాలా బాగా పర్ఫార్మ్ చేశాయి. చూడాలి మరి ఎన్ని రికార్డులను వేటాడుతదో 'కూలీ'. కమింగ్ డేస్‌లో చూద్దాం. బట్ రజనీకాంత్ గారి స్టామినా అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ ఏజ్‌లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఊరికేనే ఎవరు సూపర్ స్టార్లు. ఎంతోమంది స్టార్లుంటారు. బట్ ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉండొచ్చు. బట్ రజనీకాంత్ గారి ఈ ఏజ్‌లో ఆయన పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఎవరు చేసుండకపోవచ్చు అనుకుంటా. హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ రజనీకాంత్ గారు. అంతే అండి. దిస్ ఈజ్ మై రివ్యూ. తిరిగి మనం నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.